ఓం శాంతి. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈ రోజు మనం తిరుక్కురాన్ 5వ అధ్యాయం 51వ వచనం నుండి చూడబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైనది, చాలా లోతైన విషయం. పైపైన చూస్తే ఇది యూదులను, క్రైస్తవులను ద్వేషించమని బోధిస్తుందేమో అనిపిస్తుంది. కానీ నిజం అది కాదు అని మనం ఇప్పుడు చూడవచ్చు. 51వ వచనం, నమ్మినవారలారా, యూదులను, క్రైస్తవులను మీ సంరక్షకులుగా చేసుకోకండి. వారిలో కొందరికి సంరక్షకులుగా ఉన్నారు. మీలో ఎవరైనా వారిని సంరక్షకులుగా చేసుకుంటే నిశ్చయంగా అతడు కూడా వారిలో చేరినవాడే. నిశ్చయంగా అల్లా అన్యాయకారులైన ప్రజలకు సరైన మార్గాన్ని చూపించడు. ఇక్కడ సంరక్షణ అనేదానికి చాలా అర్థాలు వస్తాయి. తర్వాత వారిని స్నేహితులుగా చేసుకోకండి అని కూడా చెప్పి ఉంటారు. ఒక మనిషికి ఆశ్రయంగా ఉండేవారు అంటే భార్యాభర్తలు అని చెప్పవచ్చు. ఆ అర్థంలో కూడా వస్తుంది కదా. ఆ మతానికి చెందినవారిని మీరు పెళ్లి చేసుకోకండి అనే అర్థం కూడా వస్తుంది. మొత్తానికి మీరు ఏ సంబంధంలోనూ ఉండకండి. ఇది దాని అర్థం. సంబంధం పెట్టుకుంటే తప్పేంటి అంటే, ఒక విధంగా ఇక్కడ కూడా బ్రాహ్మణులను అలాగే చెప్తారు కదా, అస్పృశ్యత అంటూ. ఇక్కడ కూడా అదే విషయం ఉంటుంది. క్రైస్తవుల వద్దకు వెళ్ళకండి, యూదుల వద్దకు వెళ్ళకండి. వారందరికీ దేవుడు సరైన మార్గాన్ని చూపించడు, వారిని దారి తప్పిస్తాడు అనే విషయం వస్తుంది. అయితే దీని వెనుక కారణం ఉంది. వారితో స్నేహం చేయవద్దు అని చెప్పడం అస్పృశ్యతే, కానీ ఏ కారణం చేత అలా చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. అది తర్వాత చూసినప్పుడు మీకు తెలుస్తుంది. 52వ వచనం, కాబట్టి ఎవరి హృదయంలో దారి తప్పడం ఉందో వారే ఈ విధంగా క్రైస్తవుల వెంట, యూదుల వెంట వేగంగా వెళ్లి చేరుకోవడం మీరు చూస్తారు అని చెప్తున్నారు. తమకు ఏదైనా కష్టపరిస్థితి ఏర్పడుతుందేమోనని భయంగా ఉంది అని చెప్తున్నారు. మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని అడిగితే ఇలా చెప్తారు. అల్లా తన నుండి విజయాన్నైనా లేదా ఏదైనా మంచినైనా ఇస్తే అప్పుడు వారు తమ హృదయాలలో దాచి ఉంచిన దాని గురించి దుఃఖం పొందినవారవుతారు. కానీ నిజంగా క్రైస్తవులతో మాట్లాడకూడదు, మనం యూదులతో మాట్లాడకూడదు అని ముస్లింలు ఉండరు. మరి ఇది దేన్ని సూచిస్తుంది అంటే, మనం ఇదివరకే చెప్పినట్లు బ్రహ్మకుమారీస్ ద్వారా అల్లా నేరుగా జ్ఞానాన్ని ఇస్తున్నారు. కలియుగం నాశనం కావడానికి 100 సంవత్సరాల ముందు అక్కడ జరిగే విషయాలు మతాలలో వెల్లడైనప్పుడు మనకు ఏమీ అర్థం కాలేదా? తల లేకుండా, కాళ్ళు లేకుండా అకస్మాత్తుగా మధ్యలో వచ్చి చూస్తే మనకు ఏం అర్థమవుతుంది? అప్పుడు మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నిజంగా దేవుడు వీరితో కలవద్దు, వారితో కలవద్దు అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు ఈ 2వ వచనంలో చూస్తే అన్యాయకారులకు సరైన మార్గాన్ని చూపించడు అని మొదటి వచనంలోనే ఉంది. అప్పుడు వారు అన్యాయకారులా? తర్వాత దారి ఎవరి హృదయంలో దారి తప్పడం ఉందో వారే క్రైస్తవుల వద్దకు, యూదుల వద్దకు పోతారంటే అది భయంకరమైన యూదు ద్వేషం, క్రైస్తవ ద్వేషం అవుతుంది కదా. ఇప్పుడు క్రైస్తవ మతంలో కూడా హిందువులతో కలవవద్దు అని చెప్పరు, కాని ఈ హిందూ మత దేవుళ్లను బయటికి విసిరేస్తారు, సాతాను అని చెప్తారు. ఈ విధంగా బోధన వస్తుంది. ఇక్కడ ఒక అడుగు ముందుకేసి వారితోనే కలవవద్దు అంటే దాదాపుగా వారు సాతాను అనే అర్థమే పరోక్షంగా వస్తుంది. కాని ఇది నిజంగా దేవుడు ఇస్తున్న జ్ఞానం ఏం చెప్తుంది అంటే, ద్వేషించమని చెప్పడం లేదు, మతాలను చెప్పడం లేదు. ఎందుకంటే దేవుడు చివర్లో వచ్చేది మతాలను సృష్టించడానికి కాదు, స్వర్గాన్ని సృష్టించడానికి, మతాలు లేని స్వర్గాన్ని సృష్టించడానికి. కాబట్టి ఈ 5000 సంవత్సరాల కాలచక్రంలో చివరి 100 సంవత్సరాలలో దేవుడు వస్తాడు. ఆయననే అల్లా అని ముస్లింలు, శివుడు అని హిందువులు, పరమపిత అని క్రైస్తవులు చెప్తున్నారు. దేవుడు ఒక్కడే. అందుకే శివుడికి మాత్రమే హిందూ మతంలో మానవ రూపం ఉండదు, లింగ రూపం ఉంటుంది. దాని అర్థం జ్యోతి రూపం. ఆయన ఎరుపు రంగు కాంతి ప్రపంచంలో నక్షత్రంలా ఉన్నారు. నిజంగా ఆత్మలమైన మనం భృకుటి మధ్యలో నక్షత్రంలా ప్రకాశిస్తున్నాం. అందుకే ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. కాని శరీరం ధరించక ముందు ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుండి ఈ భూమికి వచ్చినప్పుడు ఈ భూమి స్వర్గంగా ఉంటుంది.
5000 సంవత్సరాల క్రితం ఇదే భారత భూమి స్వర్గంగా ఉండేది. అక్కడ జీవించిన వారినే హిందువులు గుడి కట్టి పూజిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికీ పోలేదు. మరుజన్మ తీసుకుని వారే 2500 సంవత్సరాల తర్వాత పాపం చేయడం మొదలుపెట్టినప్పుడు ఇదే భూమి నరకమవుతుంది. స్వర్గం నుండి కింద పడిపోయారు అని బైబిల్లో, ఖురాన్లో, హిందూ మతంలో కూడా ఉంటుంది. కాబట్టి దీని అర్థం ఏంటంటే, స్వర్గంగా ఉన్నప్పుడు వారి గుణం బాగుంది. గుణం చెడిపోయినప్పుడు పాపం చేస్తున్నారు. పాపం చేసినప్పుడు ఇది కొద్దిగా నరకమవుతుంది. అంటే సుఖాన్ని మాత్రమే ఇచ్చిన ప్రపంచం దుఃఖాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. స్వర్గంలో ఎలాంటి పాపం ఉండదు. కామం అంటే ఏంటో తెలియదు, కోపం అంటే ఏంటో తెలియదు, పట్టు, అత్యాశ, అహంకారం అంటే ఏంటో తెలియదు. పిల్లల కంటే పవిత్రంగా ఉంటారు. అందుకే పిల్లల మాదిరి పవిత్రంగా ఉండకుండా స్వర్గానికి పోలేము అని బైబిల్లో యేసు చెప్పినట్లుగా వెల్లడే ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఈశ్వరుడు ఇస్తున్న జ్ఞానమే. ఇప్పుడు స్వర్గంలో కామం అంటే ఏంటో తెలియకపోతే బిడ్డ ఎలా పుడుతుంది? భార్యాభర్తలు తమకు ఒక వారసుడు కావాలని అనుకున్నప్పుడు భార్య గర్భవతి అవుతుంది. ఇలాగే అక్కడ పిల్లలు పుడతారు. అందుకే వారిని గుడి కట్టి పూజిస్తున్నాం. దేవుడికి సమానంగా పవిత్రంగా ఉంటున్నారు. కానీ వారు దేవుడు కాదు. దేవుడికి సమానంగా పవిత్రంగా ఉన్నారు. వారిని అలా ఎవరు చేశారు అనేది ముఖ్యమైన విషయం కాదు. అంతకు ముందు వారు ఎలా ఉన్నారు అనేది మనం ఆలోచించడం లేదు. స్వర్గంలో ఉన్నవారే మరుజన్మ తీసుకుని నరకంలోకి వచ్చి కామం, కోపం, పట్టు, అత్యాశ, అహంకారంలో కొద్దిగా పడిపోయి చివరికి అదే స్థితిలో మునిగి ఉన్నారు. ఈ రోజు ప్రపంచం అలాగే ఉంది కదా. అప్పుడు మళ్ళీ ఈశ్వరుడు వస్తున్నారు. వచ్చి నిన్ను శరీరం అని అనుకున్నందువల్లే ఇంద్రియ సుఖాలకు బానిసవయ్యావు అని చెప్తున్నారు. స్వర్గంలో నిన్ను ఆత్మగా తెలుసుకుని ఇతరులను కూడా ఆత్మగా చూస్తే అప్పుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆత్మ యొక్క నిజమైన గుణం ఆనందమే. అది లోపల నుండే వచ్చింది. ఎందుకంటే మీరే ఆనంద స్వరూపంగా ఉన్నారు. కాని 2500 సంవత్సరాల తర్వాత ఆత్మ అనే విషయాన్ని మరచిపోతున్నారు కదా. అప్పుడు లోపల నుండి ఆనందం రావడం లేదు. ఎందుకంటే ఆత్మపై ధ్యాస లేదు. అప్పుడు ఆనందాన్ని వెతుక్కుంటూ మీ ధ్యాస బయటికి పోతుంది. అప్పుడే ఇంద్రియ సుఖాలకు బానిసలమవుతున్నాం. ఆ ఇంద్రియ సుఖంలో పరాకాష్ఠే కామం. అందుకే అన్ని మతాలలో వ్యభిచారాన్ని భయంకరంగా వ్యతిరేకిస్తారు. కాని భార్యాభర్తల మధ్య ఉండే కామం యొక్క బిడ్డే వ్యభిచారం అని అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ కామం వచ్చేస్తే తర్వాత సహజంగానే ఇతరులను ఎవరిని చూసినా అలాగే అనుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి తప్పుగా విన్నారు అనుకోండి, అతన్ని చూసినప్పుడల్లా మీకు ఆ ఆలోచన వస్తుందా, రాదా? అప్పుడు మీరు ఒక అమ్మాయిని నగ్నంగా చూశారంటే, మీ భార్యనే చెప్తున్నాను, నగ్నంగా చూశారంటే ఏ అమ్మాయిని చూసినా ఈమె ఎలా ఉంటుందో అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? అందుకే దేవుడు కామాన్ని వదిలిపెట్టమని చెప్తారు. చెబితే అందరూ అంగీకరిస్తారా? అదెలా కామం లేకుండా ఉంటుంది, అలా మా మతంలో లేదు అని నవ్వుతారు. ఇది ఇప్పుడు ఖురాన్లో వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, ఈశ్వరుడు ఇస్తున్న జ్ఞానం, బ్రహ్మకుమారీస్ ద్వారా ఇస్తున్న జ్ఞానాన్ని మనం మురళి అంటాం. అది బ్రహ్మకుమారీస్ రాజయోగ ధ్యాన స్థితిలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. యూట్యూబ్ వెబ్సైట్స్లో కూడా ఉంది. దాని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. తప్పకుండా చూసి ప్రయోజనం పొందండి. చాలా భాషల్లో ఇదే ఛానల్లో మురళి ఉంటుంది. దాన్ని కూడా చూడండి. తెలుగులో మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. సరే, మరి భార్యాభర్తలు కామం లేకుండా ఎలా ఉండగలరు? అప్పుడు వారు అన్నాచెల్లెళ్ళు అవుతారా? ఇది ఏం నవ్వులాటగా ఉంది అని నవ్వుతారు. అంతేకాకుండా ఒక ముస్లింల యొక్క గుణం గురించి ఎవరైనా నవ్వే విధంగా ఏదైనా ఉందా? లేదా క్రైస్తవుల యొక్క గుణం గురించి నవ్వే విధంగా ఏదైనా ఉందా? లేదా హిందువులు చేసే ఒక విషయం గురించి నవ్వే విధంగా ఏదైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు అందరూ దేనిలో మునిగి ఉన్నారో దాని నుండి బయటికి జీవించినప్పుడే
వారు రాలేనిదానిని తప్పుగా మాట్లాడతారు లేదా అపహాస్యం చేస్తారు. ఇది తర్వాత వస్తుంది చూడండి. మరి ఎవరితో కలవవద్దు అని చెప్తున్నాడు తెలుస్తుందా? మతాలను చెప్పడం లేదు. మీ కుటుంబంలో అందరూ ఒక్కసారిగా బ్రహ్మకుమారి అయిపోరు. కోట్లలో ఒకరికి మాత్రమే ఈ జ్ఞానం లభిస్తుంది. అందుకే స్వర్గానికి పోయే మార్గం ఇరుకైంది అని బైబిల్లో, ఖురాన్లో కూడా ఉంటుంది. కాబట్టి కోట్లలో కొందరు మాత్రమే కామాన్ని విడిచిపెట్టడానికి ధైర్యం చేస్తారు. వారు ఇంకెవరో కాదు, స్వర్గంలో దేవతలుగా ఉన్నవారే. ఇప్పుడు అన్ని మతాలలో ఉంటారు. వారికి ఈ జ్ఞానం లభించిన వెంటనే పతంగులు నిప్పును చూసి ఎలా పరుగెత్తుకు వస్తాయో అలాగే పరుగెత్తుకు వచ్చి బలి అవుతారు. ఎందుకంటే వారికే ఈశ్వరుడిని గుర్తించగలిగే శక్తి ఉంటుంది. ఈశ్వరుడి జ్ఞానమే సత్యమైనది అని వెంటనే గుర్తిస్తారు. అంతేకాకుండా వారు ఏ మతంలో పుట్టి ఉన్నా వారికి అందులో ఏదో ఒకటి ఇబ్బందిగా ఉంది అనే భావన ఉంటూనే ఉంటుంది. ఇది వచ్చిన వెంటనే సమాధానం దొరుకుతుంది. అప్పుడు దానికే చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈశ్వరుడు ఎలా అల్లాహ్ ఒక్కడే అని ముస్లింలు చెప్తారు కదా. అల్లాహ్ ఒక్కడే. ఆయన రావడం కూడా ఒక్కసారే. ఆయన మార్గం కూడా ఒక్కటే. అది మాత్రమే స్వర్గానికి తీసుకెళ్లే మార్గం. అప్పుడు ఈశ్వరుడి మార్గం ఏంటంటే, ఆత్మగా తెలుసుకుని అల్లాహ్ని స్మరిస్తూ ఉండాలి. పరమాత్మను స్మరిస్తూ ఉండాలి. ఎవరిని చూసినా ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడకూడదు. స్త్రీ పురుష భేదం తెలియకూడదు. అది పోను సాధనలో వస్తుంది. అప్పుడు కామం ఎలా వస్తుంది కదా. అలా ఉండమని చెప్తున్నారు. కానీ మీ కుటుంబంలో మీరు మాత్రమే అలా అయితే, మీరు స్త్రీ అనుకుంటే మీ భర్త వదిలిపెడతారా? ఎంత సమస్య వస్తుంది కదా. అప్పుడు అధిక శాతం మంది అయ్యో, భర్తను శత్రువుగా చేసుకుని ఈ జ్ఞానం దేనికి అని అనుకుంటారు. అందుకే చెప్తున్నారు. క్షణిక సుఖం కోసం స్వర్గాన్ని తాకట్టు పెట్టకండి అని ఖురాన్లో హెచ్చరిక ఇవ్వబడి ఉంటుంది. అదంతా ఇక్కడి విషయమే. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? వెంటనే పోయి లౌకిక జీవితంలో ఉన్న భర్త వద్దకో, అమ్మానాన్నల వద్దకో, వీరి వద్దకు లొంగిపోతారు. ఎందుకు? వారి హృదయంలో దారి తప్పడం ఉంది. వారి వలన కామాన్ని వదిలిపెట్టలేరు. అందుకేనా? అది ఎలా కామం లేకుండా ఉండగలరు? అదంతా నమ్మేలా లేదు. వెంటనే పోతారు. కాబట్టి వారే త్వరగా దారి తప్పించేవారి వద్దకు వెళ్లి చేరుకుంటారు. అడిగితే ఏం చెప్తారు? వారిని శత్రువుగా చేసుకుని ఎలా ఉండగలం? కుటుంబంలో ఐక్యత అవసరం లేదా? అదే బైబిల్లో కూడా ఉంటుంది. నేను కుటుంబాన్ని విడగొట్టడానికే వచ్చాను అని. విడగొట్టడం అంటే ఏం అర్థం? ఇక్కడ కామం తప్పు అంటేనే అక్కడ సమస్య వచ్చేస్తుంది. మాంసం తప్పు అంటేనే వచ్చేస్తుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి చేర్చకూడదు అంటే ఇంకా వచ్చేస్తుంది. కామం తప్పు అంటే అంతే సంగతులు. అప్పుడు కోట్లలో కొందరు మాత్రమే ఇందులో ధైర్యం కలిగి ఉంటారు. ఆ ధైర్యంగా ఉన్నవారినే హిందూ దేవతల్లో చూస్తే చేతిలో కత్తి, పార, ఈటె అన్నీ ఆ ధైర్యాన్ని సూచించే విధంగా పెట్టుకుంటారు. జ్ఞానాన్ని ఆయుధంగా పెట్టుకుంటున్నారు. కత్తి, పార పెట్టుకుని కొట్లాడమని దేవుడు నేర్పించడం లేదు. ఆత్మ బలంగా ఉండాలని నేర్పిస్తున్నారు. దానికోసం దేన్ని కోల్పోయినా పర్వాలేదు. నా తండ్రి దేవుడు ఇస్తున్న స్వర్గం నా హక్కు అని కోట్లలో ఒకరికి మాత్రమే ఆ ధైర్యం వస్తుంది. మిగతావారంతా ఏం చేస్తారు? ఈ జ్ఞానం తీసుకుంటే ఇంట్లో గొడవ వస్తుంది. అదంతా పనికిరాదు. భర్తను శత్రువుగా చేసుకుని, భార్యను శత్రువుగా చేసుకుని నేను ఉండలేను అంటారు. సరే, కామం దాటిన వయసు వచ్చింది. భర్త చనిపోయాడు. అప్పుడైనా వస్తారా? లేదు, లేదు. నా కొడుక్కి ఇష్టం లేదు, లేదా నా కోడలికి ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. అప్పుడు వారి పరిస్థితి ఏంటో తెలుసా? చివరికి దేవుడు దృశ్యం చూపిస్తారు. స్వర్గం రావడం, స్వర్గంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి పదవి పొందబోతున్నారో చూపించినప్పుడు మిగతావారు చూసి తప్పించిపోతారు, దుఃఖం పొందుతారు. ఇది ఎవరికి చెప్తున్నారు అంటే, ఈ జ్ఞానాన్ని తిరస్కరించేవారికి కాదు, ఈ జ్ఞానాన్ని తీసుకుని వదిలిపెట్టిపోయేవారిని చూడండి.
దొరకనివారు వేరు. దొరికి నిజమని తెలిసినా ఆ కామం లేదా ఇంద్రియ సుఖం, సినిమా, ఊరు తిరగడం, దీనిలోనే మునిగి ఉన్నవారు దీన్ని తీసుకోలేరు కదా. అప్పుడు చివరికి అయ్యో, దొరికి వదిలిపెట్టేశానే అని తపిస్తారు. అదే చివరికి దాచి ఉంచిన దాని గురించి దుఃఖం పొందినవారవుతారు. ఎందుకంటే దాచి ఉంచిన చింది ఏంటంటే మన వల్ల కాలేదు అనేది. కాని కారణం ఏదైనా చెప్తారు. సరే, 53వ వచనం, నిశ్చయంగా మేము మీతోనే ఉన్నాము అని అల్లా మీద గట్టిగా ప్రమాణం చేసుకున్నవారు వీరేనా అని నమ్మినవారు చివరికి చెప్తారు. ఎందుకంటే చివరికి దృశ్యం దొరుకుతుంది. ఇది ఇంకో వర్గం. ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. అంతా తీసుకుంటారు. పక్కాగా ఉన్నట్లే ఉంటుంది. భార్యాభర్తలు కామంలో ఉన్నారా లేదా అని బయట ఉన్నవారికి ఎలా తెలుస్తుంది? సరే, భార్యాభర్తలు కాకపోయినా కూడా కామంలో మునిగి ఉన్నారా? స్వయం ఆనంద దృశ్యం, అది, ఇది అని చివరికి దృశ్యం వేసి చూపిస్తారు. ఏం పాపం చేశారు అని. ఓ పాపీ, ఈశ్వరుడు పరిశుద్ధంగా ఉండండి, కామాన్ని వదిలిపెట్టండి అని చెప్పినా వీడే, వీమే పడి ఉన్నారా అని ఈ జ్ఞానాన్ని తీసుకున్న మిగతావారు, వీరి ద్వారా జ్ఞానాన్ని తీసుకున్నవారే ఆశ్చర్యపోతారు. అప్పుడు వీరందరికీ మనకు ఇంతే. అప్పుడు ఏం జరుగుతుంది? స్వర్గానికి వస్తారు. ఎందుకంటే ఈశ్వరుడి జ్ఞానాన్ని తీసుకున్నారు కదా. కాని సేవకుని పదవి, అక్కడ నారాయణుడి పదవి. నారాయణుడే స్వర్గంలో అత్యంత ఉన్నతమైన పదవి, మహారాజు. అందుకే స్వర్గద్వారాలు తెరిచే రోజుగా పెరుమాళ్ గుడిలో జరుపుకుంటారు. అప్పుడు ఒక సేవకుని పదవినే మనం పొందుతున్నామా అని అనుకుని తప్పించిపోతారు. అప్పుడు ఏం జరిగింది? వీరు అంతవరకు జ్ఞానానికి ఇచ్చింది అంతా ఫెయిల్ అయిపోయింది. కామంలో పడిపోతే అంతా నాశనమైపోయింది, సున్నా అయిపోయింది అని చెప్తున్నారు. మీ అకౌంట్. అప్పుడు వీరు ఇంకా నష్టపోయినవారవుతారు. ఏమర్థం? నష్టపోయారు, అన్నిటినీ కోల్పోయారు. తర్వాత 54వ వచనం, నమ్మినవారలారా, మీలో ఎవరైనా తన సరైన మార్గాన్ని విడిచిపెడితే, అంటే ఈశ్వరుడి జ్ఞానం ఏంటంటే ఆత్మగా తెలుసుకుని పరమాత్మను స్మరిస్తూ ఉండాలి. 24 గంటలు, ఒక్క క్షణం కూడా వదలకుండా స్మరించాలి. వెంటనే రాదు, కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రపంచంలో ఎవరూ ఒక్క క్షణం కూడా దేవుడిని స్మరించడం లేదు. ఒకటి, దేవుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. ఎలా స్మరిస్తారు కదా. తెలిసినా స్మరించకపోతే ఎంత పెద్ద పాపం, ఎంత పెద్ద మూర్ఖత్వం కదా. ఒక గొప్ప అదృష్టం. ప్రపంచంలో అంతా దేవుడిని చూడాలని తపన పడుతున్నారు. ఆయనే వచ్చి నేను ఇలా ఉన్నాను, నన్ను స్మరించండి అని చెప్తున్నారు. దీని ద్వారానే నీ పాపం నశిస్తుంది అని చెప్తున్నారు. ఈ రహస్యం తెలిసి నమ్మకం వచ్చినా కూడా అశ్రద్ధ కారణంగా లౌకిక కోరికల నుండి విముక్తి పొందలేక ఈశ్వరుడిని స్మరించకుండా ఉన్నవారిని ఏమని చెప్పాలి? కాబట్టి వారే సరైన మార్గాన్ని విడిచిపెట్టినవారు. అలా మారితే మిమ్మల్ని నమ్ముకుని దేవుడు ఉండడు కదా. మీకు బదులుగా ఆ స్థానంలో వేరేవారు వచ్చేస్తారు. మీరు ఈ రోజు వరకు ఈశ్వరుడిని స్మరిస్తూ నంబర్ 1లో పోతూ ఉండవచ్చు. ఉన్నతమైన పదవి పొందడానికి రేపే కామంలోకి వచ్చేశారంటే వెనుక ఉన్నవాడు వెంటనే ముందుకు వచ్చేస్తాడు. కాబట్టి దీని ఇక్కడే ఈ ఖురాన్లో వెల్లడైనప్పుడు ఒక సమాజం మీకు బదులుగా వేరే సమాజం వస్తారు. వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు, వారు కూడా అల్లాహ్ని ప్రేమిస్తారు. అల్లాహ్కి విధేయతతో నడుచుకుంటారు. నమ్మినవారితో బాగా నడుచుకుంటారు. తిరస్కరించేవారితో కఠినంగా ఉంటారు అని లౌకికపరమైన విషయంగా తీసుకుని పోతున్నారు. కానీ దేవుడు ఇస్తున్న జ్ఞానం స్వర్గానికి తీసుకెళ్లేది. ఈ ప్రపంచాన్నే మరచిపోయేలా చేసే జ్ఞానం. లౌకికపరమైన విషయాల గురించి దేవుడు ఎప్పుడూ మాట్లాడడు. అప్పుడు అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తారు. జిహాద్ అని చెప్తున్నారు. పవిత్ర యుద్ధం. మనుషులను చంపడం అని అనుకుంటున్నారు. కాదు. మిమ్మల్ని పవిత్రం చేసే యుద్ధం. దానికోసం ముందు మీరు ఏం పాపం చేశారో తెలియాలి. కామం, కోపం, పట్టు, అత్యాశ, అహంకారం. పట్టువల్లనే కదా ప్రతి దేశం మరో దేశాన్ని నాశనం చేయాలని అనుకుంటుంది.
దేశంపై ఉన్న పట్టు. దానికే అంత పెద్ద పాపం జరుగుతుంది అంటే మత పట్టు, జాతి పట్టు, కుల పట్టు, కుటుంబ పట్టు, భాషా పట్టు ఇవన్నీ ఉంటే ఎంత పాపం జరుగుతుందో ఆలోచించి చూడండి. కాబట్టి ఈ పట్టులన్నిటినీ తెంచుకోవడమే ధర్మయుద్ధం. దాన్ని చేయలేక అజ్ఞానులుగా వారి మాదిరిగా లౌకికంగానే నడుచుకోవడం మొదలు పెడుతున్నారు. అలా నువ్వు నడిస్తే ఎవరు ధర్మయుద్ధం చేస్తారో వారు ఆ స్థానానికి వచ్చేస్తారు అని ఇక్కడ చెప్పబడింది. ఇదే అల్లాహ్ యొక్క అనుగ్రహం. వారు నిందించేవారి నిందకు భయపడరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నువ్వు ఎందుకు పోయావు? నిందిస్తున్నారని కదా పోయావు. ఇప్పుడు ఒక పురుషుడికి ఈ జ్ఞానం దొరుకుతుంది. కామం తప్పు అంటాడు. భార్య ఊరుకుంటుందా? ఈ కాలంలో ఇతను మగాడే కాదు అని పరువు తీస్తారు. ఇదంతా పట్టించుకోకుండా ఉండాలంటే ధైర్యం కావాలి. అందుకే చెప్తున్నారు, నిందించేవారి నిందకు భయపడరు. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం. 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. దీన్ని ఎవరైనా కోల్పోతారా? ఇప్పుడే ఆయన ఇవ్వడానికి వస్తున్నారు కదా. కాబట్టి దీన్ని ఆయన కోరినవారికి ఇస్తారు అంటే ఆయన ఇష్టం వచ్చినవారికి ఇస్తారు అని అర్థం కాదు. ఆయన్ని కోరినవారికి ఇస్తారు అంటే ఏం అర్థం? దేవుడి మార్గం ప్రకారం ఎవరు నడుస్తారో వారికి ఇస్తారు. అల్లాహ్ చాలా విశాలమైనవాడు, బాగా తెలిసినవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కదా, ఏ బిడ్డపైకి నేను కూడా బ్రహ్మకుమారిని అని చూపించుకుంటుంది. లేదా అంతరంగపూర్వకంగానే ఈశ్వరుడి మార్గం ప్రకారమే నడుస్తుందా? ఈశ్వరుడి స్మరణలో ఉందా? ఎవరినీ కోరికతో చూడడం లేదా? ఎవరినీ దుమఖ పడే విధంగా మాట్లాడడం లేదా? ఇదంతా దేవుడికి తెలుసు. దాని ప్రకారమే మీకు పదవి లభిస్తుంది. ఆ పదవినే ఇక్కడ ఈశ్వరుడు మంచి ప్రతిఫలం ఇస్తారు అని తరచుగా ఖురాన్లోనూ బైబిల్లోనూ వస్తుంది. సరే, 55వ వచనం. నిశ్చయంగా మీకు ఆప్తులు ఎవరో తెలుసా? ముందు అల్లాహ్. అల్లాహ్ ఎలా స్నేహితుడు కాగలడు? ఆయనను తండ్రిగా కూడా మేము అంగీకరించము అని ముస్లింలు చెప్తారు. అడిగితే కనడం లేదు, కనబడటం లేదు అని. ఆయనకు శరీరం లేదు, అందుకే కనడం అనేది లేదు. కానీ దత్తత తీసుకోవచ్చు కదా. ఒక వృద్ధుడి శరీరంలో వచ్చి ఈ జ్ఞానాన్ని చెప్తున్నారు. ఆ వృద్ధుడినే బ్రహ్మ అంటారు. ఆయన నోటి ద్వారా జ్ఞానాన్ని వినేవారే బ్రహ్మకుమార్ కుమారీలు. దేవుడి యొక్క ప్రత్యక్ష జ్ఞానాన్ని వినేవారు, దేవుడి వద్ద వినేవారు. అది ముఖ్యమైన విషయం. అప్పుడు దేవుడే అంతా, తండ్రి, తల్లి, భర్త, భార్య, స్నేహితుడిగా అయినప్పుడు ఇతర సంబంధం అవసరం లేదు. ఆలోచించి చూడండి. కాబట్టి మీకు నిజమైన స్నేహితులు ఎవరు? అల్లాహ్ మరియు ఆయన దూతలు. నిజంగా దైవదూత దేవుడే. ఎందుకంటే ఆయన సందేశం ఆయనకే తెలుసు. ఆయనే వచ్చి చెబితేనే తెలుస్తుంది. ఆయన వచ్చి చెప్పినప్పుడు దాన్ని విని మనం ఇతరులకు చెప్తాం. మొత్తానికి ఆ సందేశం ఆయన ఇస్తున్న మార్గం. ఇంకా ఎవరు నమ్మకం కలిగి మంచి పనుల్లో స్థిరంగా ఉండి పవిత్రమైన వాటి నుండి ఇచ్చి వినయంతో నడుచుకుంటారో వారే మీ స్నేహితులు అని అర్థం. ఈశ్వరుడి మార్గంలో నడిచి ఈశ్వరుడి జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడం. వీరు తప్పుగా ఏమనుకుంటున్నారు అంటే జకాత్, ఆహారం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు. మతానికి అది కరెక్టుగా ఉంటుంది, స్వర్గానికి పోవడానికి. ఎందుకంటే స్వర్గంలో ఎవరూ ఎవరి వద్ద నుండి తీసుకునే పరిస్థితి ఉండదు. అప్పుడు అక్కడికి తీసుకెళ్లడం కోసం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇచ్చే విషయం, ఆహారం ఇవ్వడం అన్నీ ఇప్పటికే ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి అన్ని మతాలలో. ఇక్కడ జరిగే ఏ అలవాటు కూడా స్వర్గంలో ఉండదు. అప్పుడు స్వర్గపు అలవాటు ఏంటో మనం బోధించాలి. అదే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. అక్కడ ఉన్నట్లు ఆ గుణం, వినయం, ప్రేమ, శాంతి, పవిత్రత వీటినన్నిటినీ తాము కూడా అనుసరించి ఇతరులు అనుసరించడానికి జ్ఞానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, మనం అలా నడుచుకోవడం చూసి వారు కూడా మనల్ని అనుసరిస్తారు. అందుకే ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఈ విధంగా ఈశ్వరుడి మార్గంలో ఎవరు నడుస్తారో
వారి సంబంధంలో ఉంటేనే నువ్వు కూడా ఈశ్వరుడి మార్గంలో నడుస్తావు. ఇతరుల సంబంధంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? సహజంగానే వారి అలవాటే ఉంటుంది. చాలామందిని స్కూల్లో, కాలేజీలో చూసి ఉంటాం. మద్యం తాగేవారు ఉంటారు. వారి వెంట పోతారు. వీరు మద్యం తాగరు. గర్వంగా చెప్పుకుంటారు. నేను మద్యం తాగను, ఫ్రెండ్తోనే ఉంటాను అంటాడు. 5 సంవత్సరాల తర్వాత చూస్తే ఇతను కూడా మద్యం తాగుతాడు. అది కొద్దికొద్దిగా ఆ విషం వచ్చి తీరుతుంది. అందుకే ఇక్కడ చెప్పబడింది, వారితో కలవకండి అని. మద్యం తాగడం మాత్రమే, అది మాత్రమే చెడ్డ విషయం కాదు. ఈశ్వరుడి జ్ఞానాన్ని తప్ప ఇతరుల వద్ద నుండి దూరంగా ఉండండి. జ్ఞానాన్ని తీసుకోని వారి నుండి. ఎందుకంటే మిమ్మల్ని కూడా వారిలాగే నరకవాసిగా మార్చేస్తారు. నరకంలో ఉండడానికి కాన మార్గాన్నే అందరూ ఇప్పుడు అనుసరిస్తున్నారు. అందుకే నరకంలో ఉన్నాం. అప్పుడు స్వర్గానికి పోయే మార్గం నరకపు మార్గం నుండి పూర్తిగా భిన్నమైనది. అందుకే కామం తప్పు అంటే వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఇక్కడ దేవుడు చెప్పి ఉన్నారు, నీ నిజమైన స్నేహితుడు నేను మరియు నా మార్గం ప్రకారం నడిచేవారు మాత్రమే. ఇతరుల సంబంధంలోకి రావద్దు అని దేవుడు బ్రహ్మకుమారీలకు చెప్తున్న అదే జ్ఞానం ఇక్కడ కూడా వెల్లడైంది. 56వ వచనం, అల్లాహ్ని, ఆయన దూతను, నమ్మకం కలిగి ఉన్నవారిని ఎవరు స్నేహితులుగా చేసుకుంటారో వారే అల్లాహ్ యొక్క సమూహం. వారు చాలా తక్కువగా ఉంటారు. వారి మతాలు తక్కువగా ఉన్నాయా? ఆలోచించి చూడండి. ప్రతి మతం చాలా తక్కువ మంది మాత్రమే స్వర్గానికి వస్తారు కదా. జ్ఞానాన్ని తీసుకునేవారు కూడా అందరూ ఉండరు. వదిలిపెట్టి పోతారు. చాలా తక్కువ మంది మాత్రమే వస్తారు. నిశ్చయంగా వీరే అతిశయించి విజయం పొందినవారవుతారు. వారికి మాత్రమే చివరికి విజయం లభిస్తుంది. చివరికి అందరికీ తెలుస్తుంది, ఈశ్వరుడు వచ్చేశారు. బ్రహ్మకు మారీస్ ద్వారా జ్ఞానం దేవుడే ఇస్తున్నారు అనేది చివరికి అన్ని చోట్ల మసీదు, చర్చి, థియేటర్, సినిమా, కళ్యాణ మండపం, అన్ని చోట్ల ఈ జ్ఞానమే లభిస్తుంది. ఈ ఆశ్చర్యంలో ఇప్పుడు చూస్తారు. ఇదే జన్మలో చూస్తారు. ఎందుకంటే దేవుడు ప్రపంచం నాశనం కావడానికి ఒక 100 సంవత్సరాల ముందే వస్తారు. వచ్చి 90 సంవత్సరాలు అయింది. కాబట్టి ప్రపంచ నాశనం కోసం అన్ని ఏర్పాట్లు ప్రకృతి కూడా చేస్తున్నట్లు చూస్తున్నాం. మనుషులు కూడా చేస్తున్నట్లు చూస్తున్నాం. 57వ వచనం, నమ్మకం కలిగి ఉన్నవారలారా. ఇక్కడ గుంపులు గుంపులుగా చేరడం ఇదంతా లేదు. ఈశ్వరుడి మార్గం ప్రకారం నడవాలి, అంతే. సరే, 57వ వచనం, నమ్మకం కలిగి ఉన్నవారలారా, మీకు ముందు వేదం ఇవ్వబడిన వారి నుండి, తిరస్కరించేవారి నుండి ఎవరు మీ సరైన మార్గాన్ని అపహాస్యంగా, ఆటగా తీసుకుంటారో వారిని మీరు స్నేహితులుగా చేసుకోకండి. మీరు నమ్మకం కలిగి ఉన్నవారైతే అల్లాహ్కే భయపడి నడుచుకోండి. మనుషులకు భయపడకండి అంటే పోయి కత్తి తీసుకుని కొట్లాడమని అర్థం కాదు. అలా చాలామంది అర్థం చేసుకుంటున్నారు. అలా కాదు. వారు బెదిరించే విధంగానే ప్రవర్తిస్తారు. నాకు కామం లేకపోతే ఇంటి నుండి బయటికి పొమ్మంటారు. దేవుడు స్వర్గాన్ని ఇస్తున్నారు కదా. ఇక్కడ అన్నిటినీ కోల్పోవడం ద్వారానే అక్కడ అంతా లభిస్తుంది. నేను దీన్ని కూడా పట్టుకుని దాన్ని కూడా పట్టుకుంటాను అంటే కుదరదు. కాబట్టి దేవుడి కోసం ఎవరినీ విడిచిపెట్టకూడదు. సారీ, ఎవరి కోసం కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. కానీ దేవుడి కోసం దేన్ని కోల్పోవడానికైనా సిద్ధంగా ఉండాలి. అంటే వదిలిపెట్టి రావాలని అవసరం లేదు. కానీ వారు బయటికి తోసేస్తున్నప్పుడు ఏం చేయగలం కదా. అప్పుడు దానికి ధైర్యం కావాలి. ఒంటరిగా నిలబడడానికి. అల్లాహ్ తోడుగా ఉన్నారు, భయం దేనికి? సరే, అందుకే ఇక్కడ చెప్పబడింది. దీనికి ముందు వేదం ఇవ్వబడినవారు అంటే అన్ని మతాలు వస్తాయి. వేదం అంటే ఏంటి? వేదాన్ని ఆధారంగా చేసుకునే అన్ని మతాలు వస్తాయి, హిందూ మతం కూడా. అప్పుడు వారు ఈ జ్ఞానాన్ని తిరస్కరించేవారు. వారంతా ఏం చేస్తారు? ఈ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు అందరూ అంగీకరించరు. కోట్లలో ఒక్కరు మాత్రమే అంగీకరిస్తారు.
మిగతావారంతా దీన్ని అపహాస్యం చేస్తారు. ఏంటో కామం తప్పు అంటారు. టీవీ చూడకూడదు అంటారు. టీవీ చూడకుండా ఎలా ఉండగలం? పిచ్చి పట్టేయదా? ఇలా అంతా చెప్తారు. టీవీ చూడకపోతేనే పిచ్చి పడుతుంది అంటే కామం లేకపోతే చనిపోతారేమో అని భయపడుతున్నారు కదా. అది ప్రకృతికి విరుద్ధమైనది. మీ బిడ్డ కామంలో పాల్గొంటే ప్రకృతికి విరుద్ధమైనది. నా బిడ్డ చేయలేదు అని ఊరుకోవాలి కదా. అప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అప్పుడు తెలుస్తుంది కదా ప్రకృతికి విరుద్ధమైనది కామమే అని. సరే, కాబట్టి ఈ విధంగా ఈశ్వరుడి మార్గాన్ని ఎవరు అపహాస్యం చేస్తారో వారి సంబంధంలో ఉంటే మీకు తెలియకుండా మీరే ఒక ఆకర్షణకు. ఎందుకంటే కలియుగం నుండే వస్తుంది. అజ్ఞానం నుండే మనం వస్తాం. అప్పుడు ఆ గుణాన్ని మనం ఇప్పుడు నాశనం చేయాలి ఈశ్వరుడిని స్మరించి. కాని మీతో పాటు ఒకడు, మిత్రమా, అది చేయవచ్చు, తప్పు లేదు అని చెప్తూ ఉంటే 10 సార్లు చెబితే ఒకసారి మీ మనస్సు పడిపోతుంది. కాబట్టి అందుకే వారి వద్ద నుండి దూరంగా ఉండాలి అనేదే ఇక్కడ స్నేహితులుగా చేసుకోకండి అని చెప్పబడింది. కాని ఇక్కడ స్నేహితులుగా చేసుకోకండి అని దేవుడు చెప్పడం లేదు. బుద్ధితో దూరంగా ఉండమని చెప్తున్నారు. వారితో ఉంటారు, అందరితో ఉంటారు. కాని బుద్ధితో దూరంగా ఉండాలి అంటే ఈశ్వరుడి గురించి మాత్రమే మాట్లాడడం, అలా ఉండడం. సరే, ఎందుకంటే ఎవరితోనూ మాట్లాడకపోతే అప్పుడు ఏం జరుగుతుంది కదా. అప్పుడు పనికిపోయే చోట వారిని మాట్లాడాల్సి వస్తుంది కదా. సరే, మీరు నమ్మకం కలవారే కదా. దేవుడే వచ్చారు అని నిశ్చయ బుద్ధి వచ్చేసిందా? దేవుడి జ్ఞానమే ఇది స్వర్గానికి తీసుకెళ్తుంది అని నమ్మకం వచ్చేసిందా? అప్పుడు ఈశ్వరుడి మార్గంలో మాత్రమే నడవండి. అదే అల్లాహ్కే భయపడి నడవండి. మనుషులు చెప్పే మార్గానికి భయపడి నడిస్తే అంతే సంగతులు. చెప్తారు కదా, నువ్వు నీ మానాన కూర్చుని కామం తప్పు అంటే నీ భర్త వేరే ఎవరినైనా తీసుకుని పోతాడు, నీ భార్య ఎవరితోనో పారిపోతుంది అని. కామంలో పడేవారంతా ఇప్పుడు అక్రమ సంబంధం నడుపుతున్నవారంతా భార్యాభర్తలతో కామంలో పాల్గొనకుండా ఉంటున్నారా? ఇక్కడ కూడా పాల్గొని మళ్లీ పోయి పడుతున్నారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. అది వారి బలహీనత. దానికోసం మీరు ఈశ్వరుడు ఇస్తున్న ఆస్తి, స్వర్గం, ఆ పవిత్రమైన లోకాన్ని ఎందుకు కోల్పోవాలి? మీరు పవిత్రుడు అయితేనే కదా పవిత్రమైన లోకాన్ని మీరు పొందగలరు. ఆలోచించి చూడండి. 58వ వచనం. ఇంకా మీరు ఈశ్వరుడి వైపు పిలిస్తే దాన్ని వారు అపహాస్యంగా, ఆటగా తీసుకుంటారు. ఎందుకంటే వారు జ్ఞానం లేని ప్రజలుగా ఉండడం వలనే. అప్పుడు దేవుడు వచ్చేశారు, రండి అని మనం పిలుస్తున్నాం. అందరూ రారు కదా. అపహాస్యం చేస్తారు లేదా ఆటగా తీసుకుంటారు. వీరే దేవుడా అని హిందువులు చెప్తారు. యాక్చువల్గా హిందూ మతంలోనే అందరూ దేవుళ్ళు అని చెప్తారు. వారంతా ఊరుకుంటారు. ఇక్కడ స్వర్గంలో జీవించిన దేవతలుగా మనం ఉన్నాం అని చెప్తున్నాం. దేవుడు అని చెప్పడం లేదు. ఇప్పుడే అకస్మాత్తుగా జ్ఞానం వచ్చినవారు వీరిని వీరే దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు. ఇలా అంతా చెప్తారు. కాబట్టి అలా ఉన్నవారు ఎందుకు అలా చెప్తున్నారు అంటే వారికి దీన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం లేదు, ఈ జ్ఞానం లేదు అని చెప్తున్నారు. సరే, 59వ వచనం. వేదము కలవారలారా, అల్లా మీద, మాపై అవతరింపజేసిన దాని మీద, మాకు ముందు అవతరింపజేసిన వాటి మీద మేము నమ్మకం కలిగి ఉన్నాం అనే దానికోసమే తప్ప వేరే దేనికోసం కూడా మీరు మమ్మల్ని నిందించడం లేదు అని మీరు చెప్పండి. నిశ్చయంగా మీటరులో అధిక శాతం మంది పాపులుగా ఉన్నారు అని మీరు చెప్పండి. అలా అపహాస్యం చేస్తే మీరు చెప్పండి, అల్లానే కదా మీరు పూజిస్తున్నారు. ఆ అల్లాహ్ వచ్చేశారు. స్వర్గానికి ఎలా పోవాలి? స్వర్గంలో ఎలా ఉంటుంది? సింహం, ఆవు కలిసి నీళ్లు తాగుతాయి. సింహం మరో జంతువును తినదు, మొక్కలనే తింటుంది అని బైబిల్లో, ఖురాన్లో ఉంది కదా. దాన్నే కదా మేము చెప్తున్నాం. ఎందుకు నవ్వుతున్నారు అని అడగండి. ఆ అల్లాహ్ చెప్పిన మార్గాన్నే కదా మేము అనుసరిస్తున్నాం. దాన్నే కదా మీ వద్ద చెప్తున్నాం.
దేవుడిని గుర్తించినందుకు మమ్మల్ని చూసి నవ్వుతున్నారా అని అడగండి అని చాలా అద్భుతంగా చెప్పబడింది. మళ్ళీ వారిని అపహాస్యం చేయండి ఇదంతా చెప్పలేదు. ఎందుకంటే దీనికి ముందు ఉన్నది అది మతాల కోసం సమయం ఉంది కదా. చూడండి, స్వర్గంలో మతాలు ఉండవు. నరకంలోనే. స్వర్గంలో దేవుడిని కూడా స్మరించము. ఎందుకంటే అంత ఆనందం. దుఃఖం వచ్చినప్పుడే దేవుడిని స్మరిస్తాం. అప్పుడు దుఃఖం వచ్చినప్పుడే మతాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇది ముగిసి మతాలు లేని ప్రపంచం మళ్లీ రాబోతుంది. ఇప్పుడు ఈశ్వరుడిని పట్టుకోవాలి. ఇప్పుడు ఈశ్వరుడిని పట్టుకోవడమే ముస్లిం మతంలో చూస్తే స్వర్గంలో ఎప్పుడూ ఈశ్వరుడినే స్మరిస్తూ ఉంటారు అనేది అసలైన స్వర్గం కాదు. స్వర్గం కంటే ఉన్నతమైన సమయం ఇదే, సంగమ యుగం అని. ఎందుకంటే ఈశ్వరుడి వద్ద నేరుగా జ్ఞానాన్ని వింటున్నాం. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నారు. స్వర్గానికి ఈశ్వరుడు రాడు, పైకి పోతాడు. అది స్వర్గం కాదు. అది స్వయం స్పృహ లేకుండా ఉండే స్థలం. దేవుడు కూడా, ఆత్మలమైన మనం కూడా చివరికి అక్కడికే పోతాం. అక్కడికి పోయి స్వర్గానికి వచ్చేస్తాం. అదే నిత్య జీవన్, మరణం లేని జీవితం అనేది. వెంటనే పోయి వెంటనే రావాలి. రాకుండా అక్కడే ఉండిపోతే అది ఒక మరణం మాదిరిగానే. తర్వాత మళ్లీ ఇదే భూమి నరకమైన తర్వాతే వస్తారు ఈశ్వరుడిని తిరస్కరించినవారు. అదే ఖురాన్లో ఎప్పటికీ నరకంలోనే ఉంటారు. కాబట్టి మతాలు అన్నీ నరకంలోనే వస్తాయి. మతాన్ని పట్టుకుని ఈశ్వరుడిని వదిలేవారు మళ్లీ ఆ మతం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడే వస్తారు. అప్పటివరకు పరమధామంలో ఉంటారు. అదే పరలోకం. క్రైస్తవ మతంలో కూడా చెప్పబడుతుంది. అది ఎరుపు రంగు కాంతి ప్రపంచం. అక్కడ ఈశ్వరుడు నక్షత్రంలా ఉన్నారు. ఆత్మలమైన మనం కూడా నక్షత్రంలా ఉండాలి. ఇక్కడ ప్రధాన సందేశం, మిమ్మల్ని ఆత్మగా తెలుసుకుని పరమాత్మను ఎరుపు రంగు కాంతి ప్రపంచంలో నక్షత్రం మాదిరి ప్రేమతో తండ్రి అని స్మరిస్తూ ఉండాలి. కాబట్టి మీలో అధిక శాతం మంది పాపులుగా ఉన్నారు అని చెప్పండి అని ఉంది. నిజానికి అధిక శాతం మందిలో అందరూ పాపులే. మనం కూడా ఈ జ్ఞానాన్ని తీసుకుని ఈశ్వరుడి స్మరణలో ఉండి ఇప్పటివరకు చేసిన పాపాన్ని ఆ అంతరాత్మ నుండి నాశనం చేస్తున్నాం. ఆ కామం, కోపం సంబంధించిన ఆలోచనలను. ఇకపై పాపం చేయకుండా కూడా ఉంటున్నాం. అంతే. అధిక శాతం మంది పాపులు అంటే అప్పుడు మంచివారు కూడా ఉన్నారా? మంచివారు ఉంటే దానికి నరకం అని పేరు కాదు. అది స్వర్గంలోనే ఉంటారు. కాబట్టి అక్కడికి పోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సరే, 60 తర్వాత చూడవచ్చు. ఓం శాంతి. ధన్యవాదాలు.